ఈరోజు మన గౌరవ పౌర శాఖ మంత్రివర్యులు అదేవిధంగా గౌరవ పౌర సరఫరాల శాఖ కమిషనర్ గారు ఉదయం జిల్లా జాయింట్ కలెక్టర్ తోటి అదేవిధంగా డిస్ట్రిక్ట్ సప్లైస్ ఆఫీసర్స్ తోటి సివిల్ సప్లైస్ అధికారులతో అదేవిధంగా ఈ ఆయిల్ కంపెనీస్కి సంబంధించినటువంటి అధికారులతో కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మన స్టేట్లో ఈ యొక్క పెట్రోల్ డీజిల్ సంబంధించి కొంత పాండమిక్ అనేది ఉందని చెప్పేసి ఉన్నటువంటి ప్రచారం మీద ఈరోజు మాకు మార్నింగ్ ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ జరగడం జరిగింది. అందులో భాగంగా గౌరవ మంత్రివర్యులు అండ్ మన గౌరవ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది క్లియర్గా ఎక్కడ కూడా ఈ యొక్క పెట్రోల్ అండ్ డీజిల్ సంబంధించిన నిల్వలు దానికి సంబంధించి సరఫరా సంబంధించి కూడా క్లియర్గా ఆయిల్ కంపెనీస్ కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా సరఫరాకి అభ్యంతరం ఇబ్బందులు లేకుండా మన పబ్లిక్కి ఈ యొక్క ఆయిల్ డీజిల్స్ అనేది పెట్రోల్ డీజిల్ అనేది సక్రమంగా వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా చర్య తీసుకోవడానికి వారికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లాలో కూడా మేము తహసీల్దార్స్ అండ్ మా సివిల్ సప్లైస్ డీటెయిల్ని వాళ్ళని కూడా డాక్టర్ ప్రొసీడింగ్ ఇచ్చేసి వాళ్ళని కూడా నిరంతరం అన్ని పెట్రోల్ పంపుల దగ్గర కూడా పర్యవేక్షిస్తూ ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మా దృష్టి ఏమని చేయడం జరిగింది. ఇప్పటివరకు అయితే మన జిల్లాలో అయితే ఎక్కడ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మా దృష్టికి ఇంకా రాలేదు. మేము లాస్ట్ 22 కూడా యొక్క ఎస్ఓతో మీటింగ్ పెట్టి చేయడం జరిగింది. ఐఓసిఎల్, బీపీసీఎల్ అండ్ హెచ్పిసిఎల్ అధికారులతో కూడా పెట్టడం జరిగింది. అయితే కొన్ని బంక్స్ మనకి ఒక 15 బంక్స్ డ్రైవర్ అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అవి కూడా వెరిఫై చేశారు డిఎస్ఓ వెళ్ళి. కానీ వాళ్ళకి క్రెడిట్ బేస్ మీద ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఆయిల్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండటం వల్ల మాత్రం తప్ప ఈ యొక్క పాండమిక్ దృష్టిలో పెట్టుకొని మాత్రం వాళ్ళు సరఫరా లేని పరిస్థితి కాదు. కాబట్టి జిల్లాలో దాదాపు 264 పెట్రోల్ బంకులు ఉన్నాయి. అందరికి కూడా సరఫరా అనేది సాఫీగా జరుగుతూ ఉంది. ఏదైనా కనుక మనకి సరఫరా తగ్గి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే మాత్రం మా దృష్టి పరిస్థితి వాళ్ళు సపోర్ట్ చేయ విధంగా చర్చించుకోవడం చెప్పడం జరిగింది. కాబట్టి మా తహసీల్దారులు అండ్ వీటిని కూడా రెగ్యులర్గా పరీక్షిస్తూ ఈ నిష్పన్నాలు మొదలు స్వీకరిస్తూ మేము సరఫరా అధికారులతో మాట్లాడి మనకు సేల్స్ ఆఫీసర్ ఉన్నారు జిల్లాలో వాళ్ళతో మాట్లాడి ఆ బంకులు కూడా సరఫరా విధంగా చూస్తామని చెప్పి తెలియజేయడం అవుతుంది. కాబట్టి పబ్లిక్ ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం కూడా లేదు. మనకి సరిపడినటువంటి నిల్వలు ఉన్నాయి, సరఫరా కూడా మనకు రోజు ప్రతిదీ కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఎవరు కూడా భయపడి మనం ముఖ్యంగా అంటే ఎక్కువగా స్టోర్ చేసుకునే ఉద్దేశంతో కానీ అంటే వెహికల్స్ కాకుండా ట్యాంక్స్ కాను లేకపోతే ఏమైనా బాటిల్స్ ద్వారా తీసుకెళ్ళడం అలాంటి ప్రమాదకరం కాబట్టి అలాంటి పనులు చేయొద్దు. మీకు కావాల్సినటువంటి ఆయిల్ మన పెట్రోల్ బంక్ దొరుకుతుంది. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మేము సరఫరా చేసే విధంగా చర్య తీసుకుంటాం. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము సరఫరా చేసే విధంగా చర్య తీసుకుని జరుగుతుంది. కాబట్టి ఎవరు ఈ యొక్క పాండమిక్ దృష్టిలో పెట్టుకొని చిత్త ప్రచారం మాత్రం నమ్మదు దయచేసి. కాబట్టి మనకి సరైనటువంటి సరఫరా కూడా ఉంది. ఒకవేళ తక్కువగా ఉందనుకుంటే మేము ప్రజలు కాంటాక్ట్ చేస్తూ అవి తెచ్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా రెగ్యులర్గా ఏ విధంగా అయితే మీరు ఆయిల్ వాడుతున్నారో అదేవిధంగా వాడండి. అనవసరంగా మీరు భయపడి ఎక్కువగా నిల్వ చేసుకున్న ఉద్దేశంతో ఈ ట్యాంకర్ ద్వారా అంటే బాటిల్స్ తీసుకెళ్ళడం కానీ క్యాన్ ద్వారా కానీ అలాంటి తీసుకెళ్తే ప్రమాదకరమైన పరిస్థితుంది. కాబట్టి అవి తీసుకెళ్ళొద్దు. బంకు యాజమాన్యం చెప్పడం జరిగింది అసోసియేషన్ ద్వారా కూడా అందరికీ. కాబట్టి మీకు కావాల్సిన మేరకు మీరు వెహికల్ తీసుకెళ్ళి కొట్టించుకోవచ్చు, ఇబ్బంది అలాంటి లేదు. కాబట్టి అది జరుగుతూ ఉంది కానీ అది వాస్తవం లేదు. ఎందుకంటే డిఎస్ గారు స్వయంగా కూడా వెళ్ళారు, 10 బంకులు చూశారు రోజు. అట్లాగే ఎంఆర్ఓ వెళ్తున్నారు, మన డీలు కూడా వెళ్తున్నారు. కాబట్టి అలాంటి పరిస్థితి అక్కడ మనకి కనిపించడం ఫీల్డ్ అయితే ప్రచారం అయితే ఉంది కానీ అది వాస్తవం కాదని చెప్పి తెలియజేస్తుంది. సార్ ఈరోజు కోవూరులో కూడా పెట్రోల్ బంక్లో డీజిల్ లేదని గొడవ జరిగింది. మనం అయితే ఇప్పుడు అదే తహసీల్దార్ కూడా డైరెక్షన్ ఇచ్చాము. కానీ అదే కొంతమంది అయితే భయపడి కొంత ఎక్కువగా మనకి స్టోర్ చేస్తున్న ఉద్దేశంతో వాళ్ళు ఇల్లు అలవాటు చేస్తున్నారు తప్ప సరఫరా అయితే ఎక్కడ లేకుండా అయితే లేదు, ఉంది, సఫిషియెంట్గా ఉంది. మనకి ఆ పాండమిక్ పరిస్థితి లేదు ప్రస్తుతానికి. అదే భయంతో ఆందోళనతో కొంతవరకు అలవాటు జరుగుతూ ఉంది, కొంచెం ఉంది పాండమిక్ ఉంది. మెయిన్ ఏంటంటే ఇంతకుముందు అంటే వీళ్ళకి గతంలో అంటే క్రెడిట్ మీద ఇచ్చేవాళ్ళు ఆయిల్స్, కానీ ఇప్పుడు అది ఇవ్వకుండా అంటే అప్పు బేస్ మీద ఇచ్చేవాళ్ళు. అది కొంత ఆపేసి ఇవ్వకుండా దాంతో కొంత కొన్ని బంక్స్ వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు మాకు పాత బకాయిలు దాదాపు లక్షల్లో పెండింగ్ ఉంది, అందువల్ల చేయలేకపోతున్నామని చెప్పి ఆయిల్ కంపెనీస్ కూడా చెప్పడం జరిగిందనమాట. మేము మాట్లాడాం దాని విషయంలో కూడా. కాబట్టి అది వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి క్యాష్ కనుక పే చేస్తే ఇమీడియట్గా వాళ్ళకి కూడా ఇస్తారు, అదేం ప్రాబ్లం లేదు. వాళ్ళకి మేము చెప్పాము ఆల్రెడీ ఎస్ఓలతో కూడా. అలాంటి సిచ్యువేషన్ ఏదైనా 9 బంక్స్లో ఉంది, కానీ 10-15 బంక్స్లో మాకు అట్లా జిల్లాలో ఉన్నాయి. అయితే వాళ్ళు క్రెడిట్ బేస్ మీద ఇవ్వకపోవడం వల్లే అది ఇష్యూ అలా అవుతుంది తప్ప వేరే.
ఇలాంటి ఏమన్నా కొన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేదని చెప్పి నో స్టాక్ బోర్డు పెట్టినారు కూడా కొన్ని వార్తలు వస్తుంది సార్. అయితే ఇలాంటి వాటికి కావాలని చెప్పి కృత్రిమంగా చేసేదానికి కూడా కొన్ని పెట్రోల్ బంకులు కూడా చేస్తున్నాం సార్. అంటే రేట్ పెంచుతుంది. వీటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అది కూడా మనం 22nd మీటింగ్ పెట్టినప్పుడు కూడా చెప్పాం క్లియర్గా అసోసియేషన్ వాళ్ళకి, ఎవరు కూడా అంటే అన్నెసరీగా మీరు కావాలనే వాంటెడ్గా మాత్రం స్టాక్ లేదని చెప్పేసి క్రియేట్ చేసి అలాంటివి కనుక చేస్తే మాత్రం కేసులు పెట్టి యాక్షన్ తీసుకున్నప్పుడు చెప్పాం గట్టిగా అసోసియేషన్తో కూడా. కానీ వాళ్ళు ఏంటంటే మాకు ఆయిల్ సరఫరా అనేది మేము అమౌంట్ కట్టినా కూడా 2 రోజులు కూడా ఉండదని చెప్పారు. కానీ అది ఫీల్డ్కి చూస్తే మాత్రం అది వాస్తవం కనిపించలేదు మాకు కూడా. కాబట్టి వాళ్ళకి గట్టిగా చెప్పాం అలాంటి పాండమిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయొద్దు పబ్లిక్లో, వాళ్ళు భయపడతారని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా వాళ్ళు చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. 9492273897 ఏసో కదా కన్సల్ట్. థ్యాంక్ యూ.